వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబర మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీదిరి అప్పలరాజు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అవ్వా తాతలు ఎవరూ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3000 చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ వాలంటీర్లు ద్వారా ఇంటి వద్దకే తెల్లవారక ముందే అందివ్వడం జరుగుతుందని, పెంచిన పింఛన్ను ఈ నెల నుండే అందించడం జరుగుతుందని మంత్రి సీదిరి తెలిపారు. లేకపోతే అందరూ ఆవలిస్తున్నారు, చల్ల గాలి వస్తుందేమో, అంతేనా? చాలా సంతోషం. నువ్వులరేవు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ఆ పిల్లలను కాంప్లిమెంట్ లేదంటే ఒక్కొక్క ఇంజక్షన్ చేయమని చెప్పు, డాక్టర్ ఉన్నట్టున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మరి ఈరోజు ఈ ఒక్క నువ్వులరేవు గ్రామంలోనే సుమారుగా 1040 మందికి, ఎంతమందికి? గట్టిగా మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడను, ఓకేనా? 1040 మందికి మీ ఒక్క గ్రామంలోనే పెన్షన్లు ఇస్తున్నాం. చూసారా? మీకు అందరికీ ఒక చిన్న మాట అడుగుతారు. మీకు ఒరిస్సాలో చుట్టాలు ఉన్నారు కదా, సుర్లాలో చుట్టాలు ఉన్నారు, సుమండిలో చుట్టాలు ఉన్నారు, రంబాలో చుట్టాలు ఉన్నారు, ఉన్నారా లేదా? మరి అక్కడ పెన్షన్ ఎంత చెప్పండి? ఎంత? సుర్లాలో ఎంత? సుమండిలో ఎంత? రంబాలో ఎంత? కానీ మీ అందరి మీద ప్రేమతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అవ్వ తాత కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వితంతువు కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వికలాంగులు కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కిడ్నీ డిసీజ్ పేషెంట్ కూడా వాళ్ళ కుటుంబానికి భారం కాకూడదని, వాళ్ళ కుటుంబానికి భారం కాకూడదని దేశంలోనే అత్యధికంగా, దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా 3000 రూపాయలు నేరుగా మీ ఇంటికి పంపిస్తా ఉన్నారని సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి మీ ఊళ్ళో గోవా వెళ్ళారు కదా, మీ ఊళ్ళో గుజరాత్ వెళ్ళున్నారు కదా, మీ ఊళ్ళో చెన్నై వెళ్ళున్నారు, కొచ్చిన్ వెళ్ళున్నారు కొంతమంది, ఇటువైపు పారాదీప్లో ఇంకొంతమంది. ఏ రాష్ట్రంలోనే అడగండి, గోవాలో అడగండి, గుజరాత్లో అడగండి, తమిళనాడులో అడగండి, మహారాష్ట్రలో అడగండి, కేరళలో అడగండి, ఒరిస్సాలో అడగండి, ఆవిడ వెస్ట్ బెంగాల్ కలకత్తాలో కూడా ఉన్నారు. మీ వాళ్ళు చాలా ఉన్నారా లేదా? అన్ని రాష్ట్రాలను అడగండి, మీకు పెన్షన్ ఎంత ఇస్తున్నారని వాళ్ళకి అడగండి. మనం ఎంత పెన్షన్ ఇస్తున్నామో ఒకసారి మీరు ఆలోచించమని సందర్భంగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేనైతే కోరుతా ఉన్నాను. మీ అబ్బాయి 3000 రూపాయలు డబ్బులు అడిగితే 1 తేదీ ఇస్తారా? మీకు ఇస్తారా? హాస్పిటల్కి వెళ్ళాలనుకుని చెప్పి కోటలు డబ్బులు అడిగిన 1 తేదీ వస్తాయి, ఇస్తారా? మందులు కొనుక్కుంటా నేను వెళ్ళానుకో డబ్బులు అడిగి ఇస్తారా? మరొకరికో జేబులోకి 50 రూపాయలు పడుతున్నారు, డబ్బులు ఇవ్వండి, ఇస్తారా? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, ఎవరి దయ వల్ల? ఏం బలా బీసిపోయి ఎవరి దయ వల్ల? గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మీరు ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు.
మీరు ఎవరి దగ్గర చేయి చాచే ఆర్థిక అవసరాలు ఎక్కువ ఉంటాయి. పిల్లలు ఎదుగొచ్చుంటారు. పండుగకో, దసరాకో, దీపావళికో, కూతురుకో, కోడలకో, లేకపోతే అల్లుడికో ఇంటికి పిలిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆ వయసులో అవసరాలు ఎక్కువ ఉంటాయని ప్రతి అక్కకి కూడా 18,750 రూపాయలు చొప్పున నేరుగా మీ ఖాతాలో జమ చేసినటువంటి మనసున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇలాంటి పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఉన్నాయా? ఎప్పుడైనా ఉన్నాయా? మరి మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా. ఈ స్కూల్కి వెళ్తున్నారు, వడ్డూరు స్కూల్కి వెళ్తున్నారు, నానపల్లి స్కూల్కి వెళ్తున్నారు, అన్ని స్కూల్కి వెళ్తున్నారు మీ ఊరు. గతంలో మీ ఊరు పిల్లల్ని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. మీ ఊరు స్కూల్ పిల్లల్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఇల్లు ఎక్కడ గుండె ఉంటే ఇల్లు ఎక్కడేమో అలా పిన్ చేసి పెట్టేసి, అవునా కదా? ఇల్లు ప్యాంట్కి ఇక్కడ గుండె ఉంటే ఇక్కడేమో పిన్ చేసి పెట్టి, ఇల్లు వెనక నేను చూసామనుకో నిక్కర్ మీద ఏంటి, నిక్కర్ మీద స్టిక్కర్ ఇలా కుట్టిస్తారు స్టిక్కర్, అవునా కదా? కానీ అది ఈరోజు మీ పిల్లలు బడికి వెళ్తే వాళ్ళకి బట్టలు మేమే ఇచ్చాం, బూట్లు మేమే ఇచ్చాం, బ్యాగులు మేమే ఇచ్చాం, సాక్స్లు మేమే ఇచ్చాం, బెల్ట్లు మేమే ఇచ్చాం, బుక్స్ మేమే ఇచ్చాం, ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం. అమ్మఒడి అని చెప్పి అమ్మ ఖాతాలో 15,000 రూపాయలు డబ్బులు వేసాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మనం కూర్చున్నాం ఈ గ్రౌండ్. ఇంతకు ముందు ఇక్కడ రాగలమా? మనం ఇక్కడ రాగలమా? ఇక్కడ అడుగు పెట్టగలమా? అసలు స్కూల్ వైపు ఎవరైనా కనీసం కంటెక్ట్ చూసారా? ఎప్పుడైనా చూసారా? మనం వచ్చిన తర్వాత నాడు నేడు అని చెప్పి నాడు ఒరే నువ్వు నోరు మూసుకొని ఉంటారు. నాడు అమ్మాయి గట్టిగా నాడు నేడు అని చెప్పి ప్రతి స్కూల్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఇవన్నీ మర్చిపోతామా? మనం వేసేప్పుడు మర్చిపోతామా? మీకు ఇంకో విషయం చెప్పాలా? అమ్మలకి అమ్మఒడి డబ్బులు వేసినప్పుడు అమ్మలకి అమ్మఒడి అంటే 15,000 రూపాయలు డబ్బులు వేసినప్పుడు మీ మహిళలకి ఆసరా డబ్బులు వేసినప్పుడు కానీ, అంటే రుణమాఫీ డబ్బులు వేసినప్పుడు కానీ, చేయుత డబ్బులు వేసినప్పుడు కానీ, రైతు భరోసా డబ్బులు వేసినప్పుడు కానీ, చేయుత అంటే ఏంటి? చేయుత అంటే ఏంటి? చెప్పు గట్టి చెప్పు. చేయూత అని చెప్పు సోదరం, చేయూత అని చెప్పు, చేయూత అని చెప్పు దాన్ని. చేయూత డబ్బులు వేసినప్పుడు కానీ చంద్రబాబు ఏమన్నారు తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా చంద్రబాబు ఏమన్నాడు? తెలియదా? అమ్మఒడి మీద ఎదురు వస్తున్నారా మన ప్రభుత్వంలో ఇలాగా? మరి మీరు ఒకసారి ఇంత ముందు గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు ఉన్నప్పుడు పెన్షన్ తీసుకోవాలని ఏం చేయాలి మనం? పెన్షన్ తీసుకోవాలని ఏం చేయాలి మనం? ఉన్నారా? లైన్ కట్టాలా? ఇలా జరుగుకొని ఉన్నారా? ఆడెప్పుడో కొలుగారు 11-12 గంటలకు వస్తాడు, తీరికి వస్తాడు. అబ్బాయి ఇప్పుడు నాకు ఖాళీ లేదు, రేపు ఇస్తామే, మీరు మేలుకోండి అంటాడు. అన్నారా లేదా? మన ఆత్మాభిమానాన్ని, మన సిగ్గుని, మన శరమును తాకట్టు పెట్టి అక్కడ అలాగే నిలబడి ఉంటే
ఆడికి నచ్చితే పెన్షన్ ఇస్తాడు, లేకపోతే రేపు రమ్మంటాడు. కానీ ఈరోజు మన వాలంటీరు మన ఇంటికే వస్తున్నాడు, మన తలుపు తడుతా ఉన్నారు, ఆయనే ఈకేవైసీ చేయించుకుంటా ఉన్నారు, మన చేతిలోనే డబ్బులు పెట్టి ఆశీర్వదించుకోమని చెప్పి వెళ్ళినటువంటి మనసున్న ఘనమైనటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అయితే, అదే చంద్రబాబు హయాంలో ఆ జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడి ఇంటి పైన జెండా కట్టి, ఆటోకు జెండా కట్టి, పసుపు చీర కట్టి, పసుపు జాకెట్ వేసి, పసుపు హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని, పసుపు రంగు ప్యాకెట్లు పట్టుకొని తిరిగితే తప్ప మనకు పథకాలు ఇచ్చే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా నేనైతే తెలియజేస్తాను. అందుకే మళ్ళీ నేను జగనే రావాలి, జగనే జగనే రావాలి, జగనే రావాలి, జగనే రావాలి. ఈ స్కూలు గతంలో ఎలాగుండేది? ఎవరికైనా తెలుసా ఇక్కడ స్కూల్ ఉందని? మనం వచ్చిన తర్వాత ఆ లోపలికి వెళ్ళి చూడండి ఒకసారి, ఎంత చక్కగా ఉంటాయో బెంచీలు, బ్లాక్ బోర్డ్స్ అన్ని కూడా ఎంత అందంగా ఉంటాయి. ఈ గ్రౌండ్ కోసం ఎలాంటి కాంపౌండ్ వర్క్ అంటే ఈ రోజు ఇక్కడే మీ పిల్లలందరూ పరిగెడుతున్నారు, ఆడుకుంటారు, ఇంకా ఇంకా మీటింగ్లు పెట్టుకుంటాం. బ్రహ్మాండమైనటువంటి ఒక ఆస్తి రోజు మీకు తయారయ్యారు. ఇది ఎవరు చేయించారు? ఇది ఎవరు చేయించారు? ఎవరు చేయించారు? ఇదే కాదు, ఎదురుగా ఉన్న ప్రైమరీ స్కూల్ కూడా మనమే బాగు చేయించాం. ఆ ప్రైమరీ స్కూల్ లోపల పందులు వెళ్ళిపోయావు, వెళ్ళిపోయా లేదా? వెళ్ళేవా లేదా? మరి అలాగే ఇంటింటికి కొలాయి కనెక్షన్లు ఇచ్చాం. అటువైపు 3 వీధులకి వాటర్ ఇస్తున్నాము, అన్ని వీధులకి అన్ని ఇళ్ళకి కూడా వాటర్ ఇచ్చేస్తాం. మీకు అందరికీ నేను ఒక విషయం అడుగుతాను, మీ అమ్మ తాత అందరూ ఇక్కడే ఉన్నారు. మీ ఊళ్ళో కొన్ని 100 సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు కదా? వచ్చారా లేదా? ఏ రోజైనా ఏ నాయకుడికైనా నువ్వులు వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళకి ఏదైనా చెయ్యాలని ఎవరైనా అనుకున్నారా? నాకు ఒక్క అవకాశం ఇచ్చారు మీరు. ఈ 5 సంవత్సరాల్లోనే ప్రతి ఇంటికి కూడా కొలాయి కనెక్షన్ వేయించినటువంటి ఘనత మనది అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఎవరు అన్నాడు ఈ రోడ్డు వేయలేదండి అని, బ్రిడ్జ్ నుంచి రోడ్డు అని తెలుగుదేశం వాళ్ళు అన్నారు. వాళ్ళు కనీసం దాని పరిష్కారం గురించి ఆలోచించలేదు. మనము చట్టంలో లేనిది కూడా మీకోసం హౌస్ సైట్స్ రెడీ చేసి ఇచ్చాను.